సెంట్రల్లో బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పాలన చూసి చూసి ప్రజలకు కూడా బేజారు వచ్చింది. ఇప్పుడు బీజేపీ వస్తేనే బాగుంటుందని ప్రజలు కూడా కోరుకుంటున్నాను. నా ఆశాభావం కూడా అది. బీజేపీ ఎందుకు అనిపిస్తుంది? బీజేపీ అంటే నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ కానీ, ఇంకా అయోధ్య రామ మందిరం కానీ, ముస్లింల తలాక్ దానికి సంబంధించింది కానీ, దాన్ని కూడా రద్దు చేయడం కానీ, అందుకని చెప్పని చాలామంది బీజేపీని కోరుకుంటున్నారు. సో మీరు బీజేపీ సెంటర్లో వస్తే బాగుందని కోరుకుంటున్నారు? అవునండి. మరి ప్రజెంట్ స్టేట్లో కూడా బీజేపీ రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ మధ్యలో ప్రతి దగ్గర అవినీతి అనేది జరుగుతుంది. ఈ బీజేపీలో అనేది అవినీతి అనేది లేదు అనే ఆలోచన. బీజేపీ వస్తే అవినీతి ఉండదు అనుకుంటున్నారు? అవునండి, బీజేపీ వస్తే అవినీతి అనేది అంతమవుతుంది అని ఆలోచన. అంటే 10 సంవత్సరాలు మనం బీజేపీకి అవకాశం ఇచ్చాం సెంటర్లో, సో మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే బాగుంది అనుకుంటున్నారా? అవునండి, కొన్ని కార్యక్రమాలు కావాలంటే ఒక 5 సంవత్సరంలోనే మొత్తం కంప్లీట్ కాలేవు కదా. 10 సంవత్సరాలు పట్టవచ్చు, 20 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కొద్ది కొద్దిగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు కదా, అలా అని. బీజేపీ గవర్నమెంట్ వస్తేనే మంచిగా ఉంటుంది. బీజేపీ గవర్నమెంట్ ఎందుకు రానుకుంటున్నారు మీరు? ఇప్పుడు 60-70 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేసింది. మన ఇండియా సాధించింది ఏం లేదు. మంచిగా ఇండియాకు ఏమి లొల్లులు గడబడలు కొట్టాడలు లేకుండా మంచి పరిపాలన చేస్తుంది కాబట్టి మళ్ళీ బీజేపీ గవర్నమెంటే ఉండాలి. అంటే బీజేపీ గవర్నమెంట్ వస్తే ఈ కులాల మతాల విభేదాలు అన్ని జరుగుతాయి అంటున్నారు. మీరేమంటారు? ఎక్కడ జరుగుతున్నాయి సార్ లొల్లులు అవన్నీ? ఎక్కడ లేవు కదా సార్. మంచి పరిపాలన కావాలంటే మనకు నరేంద్ర మోడీ ఉంటేనే మంచి పరిపాలన, లేకపోతే లేదు సార్. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ లొల్లు లేదు. అందుకనే బీజేపీ వస్తేనే సైలెంట్గా ఉంటుంది, ఇండియా కూడా డెవలప్ అవుతుంది. స్టేట్ లో వస్తారనుకుంటున్నారు? స్టేట్ ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీ రావాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా వేస్ట్. బీజేపీ గవర్నమెంట్ వస్తేనే మంచి వాతావరణం ఉంటుంది. అంతా లొల్లు ఇట్లా ఏం కావు, ప్రశాంతంగా ఇండియా ఎక్కడంటే అక్కడ మనం మంచిగా హాయిగా బతకగలుగుతాం. సో కిషన్ రెడ్డి గారు వస్తారనుకుంటున్నారు ఇక్కడ? కిషన్ రెడ్డి గారు కంపల్సరీగా వస్తారు సార్. ఏం భయపడవలసిన అవసరం లేదు. ఎన్ని దుష్టశక్తులు వచ్చినా కిషన్ రెడ్డి గారు గెలుస్తాడు, మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడు, మళ్ళీ మంత్రి పదవి వస్తుంది.